సో హలో గైస్, కైసే హో, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆర్కే రెడ్డిని అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఈరోజు అయితే ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. సో ప్రస్తుతం అయితే టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. టెంపుల్కి వెళ్ళేసి ఇంకా నైట్ జాగారం అంతా అక్కడే, అది నైట్ మొత్తం అక్కడే జాగారం చేసుకొని పొద్దున్నే కోనేరు ఉంటే కోనేట్లో మునిగి, లేకపోతే రూమ్కి వచ్చి మునిగి మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే నాకు రేపు మధ్యాహ్నం దాకా హాలిడే ఇచ్చారు. అంటే నైట్ అంతా జాగారం ఉంటే రేపు మార్నింగ్ లెగాలి కదా, అది లెగము అని రేపు మధ్యాహ్నం దాకా ఆఫీస్కి సెలవు ఇచ్చారు. సెలవు ఇచ్చేసి మూసుకొని మళ్ళీ ఆఫీస్కి మార్నింగే రమ్మన్నారు. అంటే మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ ఒక 1 గంటకి. కానీ మా మేడం చాలా మంచిదబ్బా, మా బాధలు తెలుసుకొని హాలిడేస్ ఇచ్చేస్తూ ఉంటారు మాకు. అది మేము ఆమెకు తగ్గట్టే వర్క్ చేసి పెడతాం అనుకోండి, అది వేరే విషయం. మేమంతా యాక్చువల్గా ఏంటంటే ఒక ఆఫీస్లో మేమంతా ఒక మేడం ఇది అలా ఉండం. మేము యాక్చువల్గా మేము ఎలా ఉంటామంటే ఒక ఫ్యామిలీ, సింపుల్ చెప్పాలంటే ఒక ఫ్యామిలీ. ప్రస్తుతం అయితే మా శివాలయం వచ్చేసరికి హబ్సిగూడలో ఉందన్నమాట, మేము వచ్చేసరికి రామంతపూర్లో ఉన్నాం. సో హబ్సిగూడకి ట్రావెల్ చేస్తున్నాం. అదే సో యాక్చువల్గా ఏంటంటే అట్నుంచి వెళ్ళచ్చు చేతి లైన్ నుంచి. బట్ ఇదేంటంటే షార్ట్ కట్ రూట్. ఒకరోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూపిస్తానులేండి. ఇప్పుడంటే నైట్, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆఫీస్ వర్క్ నైట్ అంతా ఇప్పుడు జాగారం చేయాలి. పొద్దు నుంచి వర్క్ అంతా, దట్టు ఉపవాసం ఉన్నా కొద్దిగా నీరసంగా కూడా ఉంది. బట్ పర్లేదు, ఎంజాయ్ చేయొచ్చు. నాకు బేసికలీ శివుడు అంటే చాలా ఇష్టం, లైక్ అమితమైన భక్తి. అది సైకిల్ నేర్పించి రోడ్డు మధ్యలో నేర్పియండి. సో ప్రస్తుతం అయితే హబ్సిగూడ 8th లైన్లో అయితే ఉన్నాం. అండ్ చెప్పడం మర్చిపోయినా, స్పెన్సర్ రోడ్ ధమాకా సేల్ నడుపుతుండు. పొద్దున్నే చూస్తే ఏంటంటే మొత్తం వరుస పెట్టి అమ్ముతున్నాడు అనమాట. అది సూపర్ మార్కెట్ లోపల ఉండకుండా బయట పెట్టి అమ్ముతాడు. అది సో 8th లైన్ నుంచి NGR మెట్రోకి వెళ్తాం. మెట్రో నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళంగానే హబ్సిగూడ మెట్రో వస్తుంది. హబ్సిగూడ మెట్రో నుంచి కొద్దిగా లెఫ్ట్ తీసుకోగానే శివాలయం అనమాట. అంటే నాకు రూట్ తెలియదు, అందుకే మ్యాప్ పెట్టుకుని వెళ్ళండి, అది వేరే విషయం అనుకోండి. అది అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇటు పక్కనే మాకు ఉప్పల్ స్టేడియం. అది అటుపక్క రోడ్డుకి వెళ్తే ఉప్పల్ స్టేడియం. ఇప్పుడు ఈ 8th లైన్లోకి వచ్చాము. అది జన్పేట రోడ్డు, ఇది 8th లైన్. అండ్ వీడిని సర్వీసింగ్ కూడా ఇవ్వాలి. చూస్తున్న టైం ఎప్పుడు దొరికిద్దా సర్వీసింగ్ ఇద్దామా అని. అండ్ నా నెక్స్ట్ ట్రిప్ మీరు గెస్ చేయగలరు అని కోరుకుంటున్నా. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నా. హైదరాబాద్లోనే ది బెస్ట్ ఫేమస్ హుస్సేన్ సాగర్ దగ్గర ఉంది. బిర్లా మందిర్ కాదు, ఇది వేరే. సో అందరు కామెంట్స్లో అది కనిపెట్టి వేస్తారని చూస్తున్నా. సో అందరు కామెంట్ చేయండి. అండ్ చెప్పడం మర్చిపోయినా, కొత్తగా చూసే వాళ్ళు అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి గోదావరి రైడర్ _RK రెడ్డి ఫాలో అయిపోండి. ప్రస్తుతం అయితే NGR మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు హబ్సిగూడలోకి లైన్లోకి ఎంటర్ అయిపోవడం ఇంకా. అండ్ చెప్పడం మర్చిపోయినా, ఇదే స్ట్రైట్కి వెళ్తే అమీర్పేట మొత్తాన్ని ఉంటాయి. మేము మియాపూర్ అవుట్ సైడ్ అవుట్కట్స్ అయితే ఉప్పల్ ఇటు సైడ్ అవుట్కట్స్. మేము సుమారు చెప్పాలంటే హైదరాబాద్ మిడిల్లో ఉండకుండా అవుట్స్కట్స్లో ఉంటున్నాం మేము. ఏం చేస్తాం చెప్పడం, ఏం చేయలేం. మా జాబులు ఇక్కడ వచ్చినాయి కాబట్టి, ఉప్పల్లో జాబులు కాబట్టి, హబ్సిగూడలో జాబులు కాబట్టి ఇటు అవుట్స్కట్స్లో ఉన్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే మాకు హ్యాపీయెస్ట్ ఏంటంటే, మేము ఎటైనా ఊరు వెళ్ళాలనుకుంటే మాత్రం సింపుల్గా హైదరాబాద్ దాటేయచ్చు.
మాకు గంట టైం పట్టదు, అరగంటలో వెళ్ళిపోవచ్చు. అది కూడా అరగంట ఎందుకంటే ఎల్బీ నగర్ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అరగంట పట్టింది, లేకపోతే 10 నిమిషాల్లో ఊరి దాటేస్తాం మేము. అండ్ ఈ మధ్య నేను ఒక షార్ట్ కట్ కూడా కనుక్కున్నానులేండి ఎల్బీ నగర్ డైరెక్ట్ దాటేయడానికి. ఇక్కడ నాగోల్ దగ్గర ఎక్కితే మేము దగ్గర రామోజీ ఫిలిం సిటీ దగ్గర దిగుతాం. అది ఇప్పుడు ఈ లోపల శివాలయం జోగ్గర్, ఈ లోపల శివాలయం. సో ఆ రూట్ వచ్చేసరికి ఏంటంటే బండ్లగూడ రూట్. బండ్లగూడ ఊరు లోపల నుంచి వెళ్ళిపోతే ఏమవుతుందంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. లైక్ డైరెక్ట్ ఆ బండ్లగూడ రూట్ నుంచి వెళ్ళిపోతే ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అది మెయిన్ థింగ్. సో ఇక్కడే రామవారి గుడి, మళ్ళీ శివుడి టెంపుల్ కూడా, మొత్తం అన్నీ సో ఎంటర్ అయిపోయాం. సో ఇప్పుడు దర్శనానికి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత వద్దాం. సో ఇప్పుడే దర్శనం అయిపోయి మొత్తం అంతా అయిపోయింది. ఇంకా యాక్చువల్గా చిన్న ప్లాన్ ఉంది, అది వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాం. మ్యాక్స్ వెళ్తాం. సరే మరి. సో అందరికీ హ్యాపీ శివరాత్రి. చక్కగా వెళ్ళి బజ్జండి. ఈ వ్లాగ్ ఇంతేగా. సో దర్శనం అయితే చాలా బాగా అయిందబ్బా.